ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్ అష్టలక్ష్మి గుడి ఆపోజిట్ గుడివాడ. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్న ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి నారాయణరెడ్డి అభినందనలు తెలిపారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించినట్లు నారాయణరెడ్డి తెలిపారు. అప్పట్లో ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంపీ బాలశౌరిని కలిసి సిటీ స్కాన్ లిఫ్ట్ సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఆ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారిని అభినందించడం మంచి సాంప్రదాయమని నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. గుడివాడ ప్రజలు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సిటీ స్కాను మరి సోలార్ ప్యానెల్స్ రావడం అనేది చాలా ఆనందకరం. దీనికి కారకులైన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, అలాగే శాసనసభ్యులు రాము గారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఏ కార్యక్రమం చేసినా కూడా దానిలో ఖచ్చితంగా ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. కాబట్టి మంచి చేసినప్పుడు అభినందించడం అనేది ఎవరైనా బాధ్యత. దాన్ని వ్యతిరేకిస్తే ఎప్పటికైనా వాళ్ళ క్యారెక్టర్ అనేది దౌర్భాగ్యంగా తయారైపోతుంది. 2019లో మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక, కొడాల నాని గారు మంత్రి అయ్యాక ఆయన 4 సభ్యులు మెయిన్ ప్రధానంగా తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి, ఫ్లైఓవర్సు, బస్టాండు, టిట్కో ఇళ్ళు, ఈ 4 ప్రధానాంశాలుగా పెట్టుకొని 2024 ఎలక్షన్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రోద్బలంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టిట్కో ఇళ్ళు పూర్తయ్యాయి, ప్రభుత్వ ఆసుపత్రి పూర్తయింది, ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతూ ఉంది, బస్టాండ్ కూడా సగమైంది. అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు రావడం, కొంత అభివృద్ధి అయిపోవడం, తర్వాత తెలుగుదేశం పార్టీ రావడం, అవన్నీ కొనసాగిస్తుంది అనుకుంటున్నాను. ప్రత్యేకించి మిగతా అంశాల గురించి నేను మాట్లాడను, ఒక ప్రభుత్వ ఆసుపత్రి గురించే మాట్లాడతాను. 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చాక, కొడాల నాని గారు మంత్రి అయ్యాక ప్రభుత్వ ఆసుపత్రి చూసేవాడికి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. మందులు లేక, పరికరాలు లేక, వసతులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మమ్మల్ని ఒక కమిటీగా నియమించి మరి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, మరి పేషెంట్లు వచ్చేదంతా కూడా పేద ప్రజలే, వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక 100 బెడ్ల ఆసుపత్రిని 20 నెలల్లో, అంటే బాగా కరోనా టైం, అది పీక్ టైం, ప్రజలు కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది మేము 2022 కరోనా టైంలో జనవరి 30న బిల్డింగ్ స్టార్ట్ చేసి 23 జూలై 8 అంటే రాజశేఖర్ పుట్టినరోజున మరి గౌరవ మంత్రి గారి చేతను, నాని గారి చేతను, పార్లమెంట్ సభ్యుల చేత ఓపెన్ చేయించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ఆ సమయంలో 2 సార్లు మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇక్కడ అన్నీ బాగున్నాయి, మీ ఆసుపత్రికి ఏం కావాలి అని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఒక 4 కోరికలు అనేది ఆయన పోవడం జరిగింది. పాత ఆసుపత్రికి సంబంధించి లిఫ్ట్ లేదు సార్. ఆయన ఏమన్నారంటే, సరే మీరు రిప్యుటేషన్ ఇవ్వమన్నాడు. మేము లిఫ్ట్కి సంబంధించి లిఫ్టు, సోలార్ ప్యానల్స్, తర్వాత ఈ సిటీ స్కాను, ఇవన్నీ కూడా ఆయన జరిగింది. మేము మెమరాండం ఇచ్చి 3వ రోజే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, ఎంపీ గారి ఆఫీస్ నుంచి మీకు లిఫ్ట్ శాంక్షన్ అయింది, కెనరా బ్యాంక్లో మాట్లాడాము, వెళ్ళి తెచ్చుకోమని చెప్పడం జరిగింది. దాంతోనే మేము లిఫ్ట్ చేయించడము, 2 బిల్డింగులు కూడా ఒక అధునాతన సౌకర్యాలతో మరి ఆసుపత్రిని ఇవాళ ఒక కార్పొరేట్ ఆసుపత్రి లాగా ఉందంటే దానికి కారణం కూడా ఎవరో సాధించుకోవాలి.
కరోనా లాంటి విపత్తుకున్న పరిస్థితుల్లో కూడా మేము ప్రజలకు సేవ చేసి మరి దాదాపు 18 కోట్లు ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే కొడాలని గారు ఆ ఒక హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 13 నుంచి 13.5 కోట్లు 100 పడకల ఆసుపత్రికి, 1.5 కోటి, ఎందుకంటే మనకు ఆ రోజు ఆక్సిజన్ దొరికేది కాదు, ఆక్సిజన్ ప్లాంట్ 1.5 కోటి, తర్వాత ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో ఆదాను కంపెనీ వారి సహకారంతో ఒక ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జెనేటిక్ వార్డు అంటే 60 సంవత్సరాల వృద్ధులకి ఒక 70 లక్షలతో అది కూడా బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కాకుండా మేము ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే మరి ఆయన సిటీ స్కాను నేను తెప్పిస్తా చెప్పి 2023 ఎలక్షన్ ముందే శాంక్షన్ అయింది. ఇది రావాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానివ్వండి, ఎలక్షన్ వల్ల కానివ్వండి లేట్ అయింది. ఏదైనా సంతోషం. గుడివాడకు సిటీ స్కాన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా కొడాలని గారు బాగా చేశారు. ఎమ్మెల్యే గారు ఇంకా మీరు ఆయనకన్నా ఎక్కువ చేసి పేద ప్రజల, ఎందుకంటే సామాన్యులు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి వార్డు ఇంటింటికి జల్లెడ పెట్టి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఇంటింటికి డాక్టర్ ఫ్యామిలీ వైద్యుని ప్రవర్తించే జరిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులన్నా ఇంకా మెరుగుపరచండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఈ ఆసుపత్రికి సంబంధించి మేము కరోనా టైంలో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా మాకు చాలా బాగా సహకరించారు. ఎందుకంటే ఇవాళ ఆసుపత్రి ఆ స్థాయి ఉందంటే కేవలం ఆవిడ సపోర్టే. కాబట్టి ఆవిడకి కూడా ఈ విధంగా అభినందన తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాను.